నువ్వు కూర్చోవాలి. బరు అటు రాగబ్బా. వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు తెరపై ఎత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిరికిట కలంద్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరు గల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంతాంగా నడిని పెండి కూతురు పెండి కూతురు నీకు పేరు గుచ్చ సిగ్గువడి పెండి కూతురు పిరికిట కలంగాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిరికిట కలంగాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరు గల జవరాలి పెండి కూతురు పెద్ద పేరున ముత్యాల మెడ పెండి కూతురు పేరంతాంగా నడిని పెండి కూతురు పేరంతాన నడిని పెండి కూతురు నీకు పేరు గుచ్చ సిగ్గువడి పెండి కూతురు
నాకెందుకు చాలా భయంగా ఉందండి. పోలీసు వాళ్ళు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారేమోనని. ఎందుకంటే బాల్య వివాహాలు ఎప్పుడో మర్చిపోయారు. ఆ చిన్నారులను చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంది అంటే కాసేపు వాళ్ళు పిల్లలు అన్న సంగతి మర్చిపోయాను. నేనే మర్చిపోయాను. నిజంగా తిరుమలలో స్వామివారి కళ్యాణాన్ని చూడలేకపోయానే నేను చిన్న బాధ ఉండేది. నిజంగా ఆ చిన్నారులు చేస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించింది. అలా కళ్యాణం చేసుకుంటూ స్వామివారు దేవదేవీలతో ఈ విధంగా బయలుదేరుతూ ఉన్నారు. ఏమకో చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను మామిని విపునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమకో చిగురు కధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెరువం విప్పుడిదేమో చింతింపరి చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన కొన చూపులు నిలుగున పెరుకగనంతిన నెత్తురు కాదు గదా. ఏమకో చిగురు కధరమున ఎడమెడ కస్తూరి నిండెను. జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున చల్లన పుత్తొడి జారగపతిపై చల్లేరతి వలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర భారపు కుచముల పై కడు సింగారము నెరపిడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర పింకపు కూటమి పెనగటి చెమటల పంకపు కూటల పరిమళము వెంకటపతిపై వెలగలు మించేరు సంకుమదమ్ముల జాగర జగడపు చనవుల జాగర సగినల మంచపు 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 జాగర జగడపు చనవుల జాగర జగడపు చనవుల జాగర జగడపు చనవుల జాగర. మరొక్కసారి చిన్నారిని ఆశీర్వదిస్తూ గట్టిగా కరతాళ ధ్వనులతో చాలండి జీవితానికి ఇంకా ఇంతకు మించినటువంటి ఆనందం ఏముందండి. నిజంగా ఆ చిన్నారులు నాట్యం చేస్తూ ఉంటే అందరి ముఖాలలో ఒకంత ఆనందం, అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి ఉత్సుకత చూస్తూ ఉంటే
చాలు ఇక ఈ జన్మకి అనిపించింది. నిజంగా పెళ్లి కూతురు గ్లాస్ తీసుకుని అంత సిగ్గుపడుతూ వస్తూ ఉంటే ప్రతి వాళ్ళు చక్కగా తాను పెళ్లి కూతురులాగా ఫీల్ అయిపోయి ఆ పిల్లారి చిన్నారి యొక్క ఎక్స్ప్రెషన్స్కి చాలా సంతోషించారు. ఆ శ్రీనివాసుడు చిన్నారులకు మరింత గొప్ప స్థాయి కలిగించాలని కోరుకుంటూ తదుపరి విషయాంశాన్ని మరకత మణి